ఇట్లా సర్జరీ ఉందని చెప్పి బయలుదేరాను. డౌట్ వచ్చేసినట్టుంది, ఐ థింక్ సో. డౌట్ వచ్చింది. నేను ఏమన్నా వెళ్ళి ఏపీ వెళ్ళి ఏమన్నా కేసు పెడుతున్నానా లేకుంటే ఏమన్నా మాట్లాడతానా అని చెప్పి డౌట్ వచ్చినట్టుంది. ఎగ్జాక్ట్ తెలంగాణ బోర్డర్ దగ్గర స్టాప్ చేసేస్తున్నారు 4 పర్సన్స్. కారు డ్రైవరు నేను అంతే. స్టాప్ చేసేసి కారాపండి బండి తీసుకోండి, కారాపండి వెనక్కి తిప్పి వెళ్ళిపోవాలి, ఏపీలోకి వెళ్ళకూడదు. ఏమిటి మీ ప్రాబ్లం అంటే సార్తో మాట్లాడండి. ఎవరా సార్? ఐ డోంట్ నో. ఫోన్ ఇచ్చిన డ్రైవర్కి నేను ఆ ఫోన్ లాక్కొని హలో అన్నా అనేటప్పటికి పెట్టేశాడు అవతల మనిషి. నేను చెప్పా 100కి డైల్ చేస్తా, మీరు పక్క తప్పుకోండి, ఏమనుకుంటున్నారు, నా ఇష్టం, నేను ఎక్కడికైనా పోతాను, నా ఇష్టం అని చెప్పి నేను వచ్చా. బై రోడ్ వచ్చా. బై రోడ్ యాక్చువల్లీ మై వెహికల్, నేను యూజ్ చేసే వెహికల్ చెప్తా. వెళ్తుంటే మళ్ళీ అక్కడ చేంజింగ్ స్టార్ట్ అయింది విజయవాడ వెన్ సర్కిల్ దగ్గర నుంచి. యాక్చువల్లీ సిబిసిఐడి వాళ్ళు ఒక్కసారి మీట్ చేస్తాం ప్లీజ్ రమ్మంటే వెళ్ళాం. చేంజింగ్ స్టార్ట్ అయింది. స్టాప్ సరే అని చెప్పి నా కొడుకు కజిన్ తమ్ముడు వచ్చేసారు. వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళి. ఏంటో వెనక్కి వెళ్ళేది? ఒకసారి వాళ్ళు మాట్లాడతానన్నారు, నేను మాట్లాడి వస్తాను, నేను చెప్పాను, ప్రామిస్ చేశాను, నేను వస్తాను, బాగా జర్నీ చేయగలిగినప్పుడు నేను వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను. లేదా వాళ్ళైనా వస్తామని చెప్పారు, నాకు అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఒకసారి నేను వాళ్ళతో వెయిట్ చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాను చెప్పా. అట్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మీట్ చేస్తున్నాను సిబిసిఐడి వాళ్ళని. వాళ్ళు ఏదో మాట్లాడారు. తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న కంప్లైంట్ రైట్ చేసినాను. ఆఫ్టర్ దట్, ఎందుకంటే ఇంత హింస పెడితే నా వల్ల కాదు,